తన విలక్షణ నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి ఆయన. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో కేవలం హీరో పాత్రలే కాదు, సహాయ నటుడిగా, హాస్య నటుడిగా, తండ్రిగా, స్నేహితుడిగా ఇలా ప్రతి పాత్రలో తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు ఈ లెజెండరీ నటుడు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న విలక్షణ నటుల్లో ఆయన కూడా ఒకరు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం నుంచి ఇప్పటి వరకు యాక్టివ్గా ఉన్న నటుల్లో ఆయన కూడా ఒకరు. ఒకప్పటి హీరో, తర్వాత కామెడీ హీరో అయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్కి ఫాదర్ అయ్యారు. బ్రదర్, అంకుల్ క్యారెక్టర్లన్నీ ఆయనవే అని చెప్పాలి. 55 ఏళ్ల నుంచి తెలుగు సినిమాతో కలిసి నడుస్తున్న అనుభవం ఆయనే చంద్రమోహన్. ప్రస్తుత తరానికి ఆయన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే తెలుసు కానీ ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమని ఊపేసిన నటుడు. ఎన్నో సినిమాల్లో తన నటనతో సత్తా చాటుకున్నారు. ఆయన పక్కన హీరోయిన్గా చేస్తే వాళ్ళు స్టార్లు కావడం పక్కా అనే సెంటిమెంట్ కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉండేది. అందుకు తగ్గట్టుగానే జయప్రద, జయసుధ, శ్రీదేవి ఇలా ఎంతోమంది హీరోయిన్లు స్టార్లుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి ఆయనతో నటించిన తర్వాత. మరి గొప్ప నట శిఖరం చంద్రమోహన్ గారి రియల్ స్టోరీ ఈరోజు మనం చూద్దాం. చంద్రమోహన్, ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. చంద్రమోహన్ది కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామం. 1942 మే 23న మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారాయన. ఆయనకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. పమిడిముక్కల్లో 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 8వ తరగతి నుంచి అచ్చంపేట హై స్కూల్లో చదువుకున్నారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే చంద్రమోహన్ గారు నాటకాలు వేసేవారు. గుంటూరు, బాపట్లలో ఎన్నో నాటకాలు వేశారాయన. బీఎస్సీ పరీక్షలు రాయగానే బాగా చదవడం, మంచి మార్కులు రావడంతో ఏలూరులోని అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ఆయన ఉద్యోగం చేసుకుంటూనే వీలు చిక్కినప్పుడల్లా నాటకాలు వేసుకునేవారు. 1964 వరకు ఉద్యోగం, నాటకాలు ఇలా రెండూ చేసుకునేవారు. ఇదే సమయంలో 1964లో ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వంలో రాబోతున్న తేనె మనసులు సినిమా కోసం నూతన నటీనటులు కావాలనే ప్రకటన పేపర్లో వచ్చింది. ఈ విషయం తెలిసిన కొంతమంది చంద్రమోహన్ స్నేహితులు ఆయనకి ఈ విషయం చెప్పారు. చంద్రమోహన్ గారు తన ఫొటోస్ని మద్రాస్కి పంపించారు సినిమా యూనిట్కి. కొద్ది రోజుల తర్వాత మద్రాసు రమ్మని పిలుపు వచ్చింది. చంద్రమోహన్ గారు ఎంతో ఆశగా మద్రాసు వెళ్లారు. కానీ ఆ సినిమాకి ఆయన ఎంపిక కాలేదు. కృష్ణ గారు ఎంపికయ్యారు. ఇక ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ కన్నెవయసు అనే సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి మళ్ళీ ఫోటోలు పంపించారు. అయితే ఈసారి కూడా అవకాశం రాలేదు. చివరకు ప్రయత్నాలు చేస్తున్న అవకాశం రావడం లేదు. ఎందుకని ఏలూరు వచ్చేసి ఉద్యోగం చేసుకున్నారు. ఈ సమయంలో చంద్రమోహన్ గారి తండ్రి కాలం చేశారు. దాంతో ఆయన్ని తన తల్లి ఎక్కడికి పంపించలేదు. చంద్రమోహన్ గారికి 2 చెల్లెలు కూడా ఉండడంతో ఇంటి బాధ్యత అంతా ఆయన మీదే పడింది. చివరికి కుటుంబ బాధ్యత చూసుకుంటూ సినీ ప్రయత్నాలు ఆపేశారు. ఉద్యోగం చేసుకునేవారు. అయితే ఆయన తేనె మనసులు సినిమాకిచ్చిన ఆడిషన్ ఫొటోస్ చూసి బిఎన్ రెడ్డి గారు బాగా నచ్చి ఓసారి మద్రాసు రమ్మని ఉత్తరం పంపించారు. కానీ చంద్రమోహన్ గారు ఎన్నిసార్లు వెళ్ళిన అవకాశం రావడం లేదు కదా అని మద్రాసుకి వెళ్ళలేదు. అయితే ఓసారి బిఎన్ రెడ్డి గారే బెజవాడ వచ్చినప్పుడు కలవమని చెప్పారు. అప్పుడు చంద్రమోహన్ గారు తన బావని తీసుకొని ఆయన్ని హోటల్లో కలిశారు. అక్కడ ఆయన చంద్రమోహన్ గారిని చూసి ఆయన షర్ట్ విప్పించి మరీ ఆడిషన్స్ చేయించారు. అప్పట్లో చంద్రమోహన్ గారి బాడీ బిల్డింగ్తో చాలా దృఢంగా ఉండేవారు. స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాసు రాగలరా అని బిఎన్ రెడ్డి గారు అడిగితే, సార్ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఆదివారం మాత్రమే సెలవు దొరుకుతుంది, ఆదివారం అయితే రాగలనని చెప్పారు. ఓకే అన్నారు రెడ్డి గారు. అలా చంద్రమోహన్ గారు తన తల్లిని ఒప్పించి మద్రాసు వెళ్లారు ఆ సినిమా కోసం. అక్కడ వాహిని పిక్చర్స్ ఆఫీస్కి వెళ్లారు. ఆయన్ని స్క్రీన్ టెస్ట్లో మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి అని అక్కడ వారు అడిగారు. చంద్రమోహన్ గారు తను నటించిన నాటకాల్లోనే ఓ డైలాగ్ చెప్పారు. ఆ విధంగా స్క్రీన్ టెస్ట్ అయిపోగానే కొద్ది రోజుల్లో ఉత్తరం పంపిస్తామని చెప్పి ఆయన్ని వెనక్కి పంపించేశారు. అలా చంద్రమోహన్ గారు మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకున్నారు. ఇక తనకి పిలుపు రాదని అనుకున్నారు మనసులో. కానీ నెల గడిచేసరికి చంద్రమోహన్ గారు సెలెక్ట్ అయ్యారని ఓ లెటర్ వచ్చింది. ఓ పక్క సినిమాలో అవకాశం వచ్చిందనే ఆనందం, మరో పక్క ఉద్యోగం మానేయాలనే బాధ, ఇంకో పక్క కుటుంబ బాధ్యత, ఇలా ఎన్నో ఆలోచనలు ఆయన మనసుని మెలిపెట్టాయి. చివరికి తల్లికి చెప్పి ఒప్పించారు. అయితే షూటింగ్ చేసుకోండి, సినిమాలు మీకు అవకాశం వచ్చింది, అక్కడికి మెడికల్ లీవ్ పెట్టి వెళ్ళండి అంటూ ఆయనకి కొలీగ్స్ కూడా సలహా ఇచ్చారు. దీంతో మెడికల్ లీవ్ పెట్టి తల్లిని ఒప్పించి మద్రాసు వచ్చేశారు చంద్రమోహన్. అలా ఆయన మొదటి సినిమా రంగుల రత్నం మొదలైంది. ఈ సినిమా 1966లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఆయన నటనకి మంచి పేరు వచ్చింది. కానీ ఈ సినిమా తర్వాత 6 నెలల వరకు మరే సినిమా ఆయనకు అవకాశం రాలేదు. ఆ తర్వాత చంద్రమోహన్ గారు మరుపురాని కథ, బంగారు పిచ్చుక చిత్రాల్లో నటించారు. ఆ పైన 2.5 ఏళ్ల వరకు మళ్ళీ ఏ సినిమా వేషాలు రాలేదు. అయితే ఆయన గురువు బిఎన్ రెడ్డి గారు హీరోగా తప్ప వేరే పాత్రలు చేయొద్దని సలహా ఇచ్చారు. అందుకే చిన్న చిన్న వేషాలు వచ్చినా చంద్రమోహన్ గారు ఒప్పుకోలేదు.
తర్వాత ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని వచ్చిన ప్రతి వేషం వేశారు. అలా ఒకే చెప్పారు. ఇలా బంగారు పిచ్చుక సుఖదుఖాలు అవకాశాలు వచ్చాయి. ఇక షూటింగ్ సమయం ఎక్కువ కావడంతో ఉద్యోగం చేయలేక ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. ఇక పూర్తిగా సినిమా ఇండస్ట్రీలోనే నిలదొక్కున్నారు చంద్రమోహన్. ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కాలం మారింది సినిమా చేశారు. చంద్రమోహన్ గారి అమ్మ అక్క కొడుకే విశ్వనాథ్ గారు. ఇద్దరు ఇలా వరుసకి అన్నదమ్ములవుతారు. ఏఎన్ఆర్తో ఆత్మీయులు సినిమా చేశారు. తర్వాత సంబరాల రాంబాబు, కాలం మారింది, జీవన తరంగాలు, గంగామంగ ఇలా వరుసగా ఎన్నో సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలతో కూడా సెకండ్ హీరోగా ఆయన నటిస్తూ ఉన్నారు. ఇక విశ్వనాథ్ గారితో అద్భుతమైన సినిమాలు చేశారు. ఓ సీత కథ, సిరిసిరిమువ్వ, శుభోదయం, శంకరాభరణం, సీతాలక్ష్మి ఇలా వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేశారు. అన్నీ వరుసగా సూపర్ హిట్ అవడంతో చంద్రమోహన్ పేరు మారుమోగిపోయింది. చంద్రమోహన్ గారికి మంచి పేరు తెచ్చిన సినిమా ఓ సీత కథ అనే చెప్పాలి. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్ర విభాగంలో నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత మలయాళం, తమిళ భాషల్లో రీమేక్ కూడా అయింది. ఇక కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరోయిన్ శ్రీదేవి కలిసి నటించిన సినిమా 16 వైదినెలే. లెజెండరీ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 1977లో విడుదలైన ఈ తమిళ చిత్రం అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఇందులో రజనీకాంత్ ప్రతినాయకుడిగా నటించారు. తెలుగులో ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 16 ఏళ్ల వయసు పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా శ్రీదేవి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంతోనే తెలుగులో సూపర్ స్టార్ అయిపోయింది ఆమె. తెలుగులో కమల పాత్రలో చంద్రమోహన్ నటించారు. రజనీ పాత్రలో మోహన్ బాబు నటించారు. చంద్రమోహన్ గారు ఇందులో కుంటివాడి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా తెలుగులో సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం ఈ సినిమాని పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ సినిమాలో మొదటిగా సోమయాజులు, అల్లు రామలింగయ్య గారులను తప్ప మిగతా అందరినీ కొత్త వారిని తీసుకోవాలని విశ్వనాథ్ గారు అనుకున్నారు. కానీ అందరూ కొత్త వాళ్ళు ఉంటే సినిమా బిజినెస్ కష్టమని చంద్రమోహన్ గారిని పెట్టుకున్నారట. ఈ సినిమా తర్వాత ఆయన కొత్త నీరు, రామ్ రాబర్ట్ రహీం, శుభోదయం, మూడు ముళ్ళు లాంటి హిట్ సినిమాల్లో నటించారు. 1986లో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన చంటాబ్బాయి సినిమాలోని కళ్యాణ్ పాత్రలో చంద్రమోహన్ గారు మంచి కామెడీ పండించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన జయము నిశ్చయమురా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు హీరోస్గా నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఇక 19వ దశకంలో చంద్రమోహన్ గారు మెల్లగా సహాయ పాత్రల వైపు మెళ్లారు. ఆయన నటించిన గణేష్ సినిమాలో నటనకి చంద్రమోహన్ గారికి మంచి పేరు వచ్చింది. అలాగే చంద్రలేఖ, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలు ఆయనలోని కొత్త తరహా కామెడీ యాంగిల్ని కూడా బయటపెట్టాయి. ఈ సినిమాలే కాక ఇద్దరు మిత్రులు, ఆమె, గులాబీ లాంటి సినిమాలు చంద్రమోహన్ గారికి మంచి పేరు తీసుకువచ్చాయి. ఇక 2000 సంవత్సరం నుంచి చూస్తే ఆయన హీరో తండ్రి పాత్రలు, మేనమామ, బాబాయ్, అంకుల్ ఇలాంటి రోల్స్ ఎక్కువగా చేయడం మొదలుపెట్టారు. అలా వచ్చిన సినిమాలో మనసంతా నువ్వే, 7G బృందావన్ కాలనీ, అతనొక్కడే, రాఖీ, కందిరీగా, లౌక్యం, దువ్వాడ జగన్నాథం ఇలాంటి సినిమాలు వరుసగా సూపర్ హిట్గా ఆయన ఖాతాలో నిలిచాయి. చంద్రమోహన్ గారితో ఎక్కువ సినిమాలు నటించిన హీరోయిన్ అంటే జయసుధ పేరు వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి సుమారు 34 చిత్రాల్లో నటించారు. అలాగే లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయశాంతి, శ్రీదేవి, మంజుల, ప్రభ, తాళ్ళూరి రామేశ్వరి ఇలా చాలామంది హీరోయిన్లతో నటించారు. ఆయన ఒక్కో హీరోయిన్తో 10 నుంచి 15 చిత్రాల్లో నటించారు. చంద్రమోహన్ గారు దాదాపు 50 ఏళ్లకు పైగా తెలుగు సినిమాలు చేస్తూ సుమారు 932 చిత్రాలు నటించారు. ఇందులో 175 హీరోగా చేస్తే మిగిలినవన్నీ అనేక క్యారెక్టర్లు చేశారు. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా సినిమా అవకాశం వచ్చి రోల్ నచ్చితే ఎలాంటి మొహమాటం లేకుండా నటించేవారు ఆ గొప్ప నటుడు. చంద్రమోహన్ గారి కుటుంబం, ఆయన భార్య, పిల్లల గురించి చూస్తే చంద్రమోహన్ గారు డాక్టర్ గాలి బాలసుందర్రావు గారి ఏకైక కుమార్తె జలంధర్ గారిని వివాహం చేసుకున్నారు. ఆమె ఒక ప్రముఖ రచయిత్రి. వీరికి 2 ఆడపిల్లలు. వారికి వివాహాలు చేశారు. పెద్దమ్మాయి మధుర మీనాక్షి, సైకాలజిస్ట్, భర్త కూడా ఫార్మసిస్ట్. అమెరికాలో ఈ కుటుంబం స్థిరపడింది. చిన్న అమ్మాయి మాధవి, డాక్టర్. ఆమె భర్త కూడా డాక్టర్. చెన్నైలో ఈ కుటుంబం ఉంటున్నారు. చంద్రమోహన్ గారు, విశ్వనాథ్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముగ్గురు వరుసకి అన్నదమ్ముళ్ళవుతారు. ఈ విషయం వీరికి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వరకు తెలీదు. చంద్రమోహన్ గారికి శోభన్ బాబు గారు మంచి స్నేహితుడు, అంతేకాదు గైడ్ కూడా. శోభన్ బాబు గారి పద్ధతులు చంద్రమోహన్ గారికి బాగా నచ్చేవి. ఇద్దరికి ఏరా అంటే ఏరా అని పిలుచుకునేంత సాన్నిహిత్యం ఉంది. ఇండస్ట్రీలో మంచి మిత్రుడు అంటే చంద్రమోహన్ అని ఆయన చెబుతారు, ఈయన శోభన్ బాబు అని చెబుతారు. చంద్రమోహన్ గారి చెయ్యి చాలా మంచిదని ఇండస్ట్రీలో ఎంతో పేరు కూడా ఉంది.
అందుకే శోభన్ బాబు గారు ఎలాంటి రియల్టీ ప్రాపర్టీ ఆస్తి కొన్నా ప్రతిసారి ఆయన దగ్గర 10,000 రూపాయలు తీసుకునేవారట. తిరిగి తర్వాత ఇచ్చేసేవారు. శోభన్ బాబు గారి మరణం చంద్రమోహన్ గారి జీవితంలో తీరని లోటు అని చెబుతూ ఉంటారు. అలాగే హీరో కృష్ణ కూడా ఆయనకి మంచి స్నేహితుడు. అలాగే చంద్రమోహన్ గారి పక్కన నటించిన దాదాపు 60 మంది హీరోయిన్లలో అత్యధికులు అగ్రస్థానానికి చేరుకున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయ నిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ ఇలా ఎంతో మందికి ఆయనే తొలి హీరో. చివరికి చంద్రమోహన్ పక్కన నటిస్తే టాప్ హీరోయిన్ పొజిషన్ గ్యారంటీ అనే సెంటిమెంట్ టాలీవుడ్లో 10 సంవత్సరాలు వ్యాపించేలా చేసింది. చంద్రమోహన్ గారు ఎంతో సౌమ్యుడైనప్పటికీ ఆయనకు కూడా చాలా అవమానాలు జరిగాయి. అందులో ఎక్కువగా వివాదాస్పదమైంది మాత్రం సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన అన్నదమ్ముల అనుబంధం సినిమా సమయంలో. ఈ సినిమాలో ముందుగా ఎన్టీఆర్ తన తమ్ముళ్లుగా మురళీమోహన్, చంద్రమోహన్ని అనుకున్నారు. 15 రోజుల పాటు చంద్రమోహన్తో డాన్సులు కూడా చేయించారు. అయితే షూటింగ్ 2 రోజుల ముందు ఎన్టీఆర్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చంద్రమోహన్ గారి పాత్రలో ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణను తీసుకున్నారు. అయితే ఈ విషయం తెలియకుండా షూటింగ్కి వెళ్ళిన చంద్రమోహన్ గారిని ఎవరూ పట్టించుకోలేదు. ఇక షూటింగ్ మొదలైనప్పుడు ఆయన చేయాల్సిన పాత్ర బాలకృష్ణ చేస్తున్నారని తెలిసి చంద్రమోహన్ గారు కోపంతో అక్కడి నుంచి వచ్చేశారు. తర్వాత కొద్ది రోజులకి ఎన్టీఆర్ తన తరపున 2 వ్యక్తులను ఆయన ఇంటికి పంపించారు. అన్నగారు ఇంకో సినిమాలో మీకు అవకాశం ఇస్తామని చెప్పారని, ఈ విషయం మీకు చెప్పమన్నారని చంద్రమోహన్ గారికి చెప్పారు. వాళ్ళు ఇలా చెప్పగానే చంద్రమోహన్ గారు కోపంతో ఎవరికి కావాలి మీ అన్నగారి అవకాశాలు? తోటి ఆర్టిస్టులని గౌరవించలేని ఆయన సినిమాలో నేను నటించడానికి సిద్ధంగా లేనని చెప్పండి అని ధైర్యంగా చెప్పారు ఆయన. అంత ధైర్యవంతుడు ఇండస్ట్రీలో చంద్రమోహన్ గారు. ఇక ఎన్నో అవార్డులు కూడా వరించాయి ఆయనకి. 930కి పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్ గారి నటనకి అద్భుతమైన అవార్డులు వచ్చాయి. ఆయన మొదటి సినిమా రంగుల రాట్నంలో నటనకి 1966లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది. 78లో వచ్చిన 16 ఏళ్ల వయసు సినిమాకి ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఉత్తమ కమెడియన్గా చంద్రమోహన్ గారికి 1987లో చందమామరావే సినిమాకి అవార్డు వచ్చింది. 2005లో అతనొక్కడే సినిమా కోసం ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారం పొందారు. 2021లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు కూడా వచ్చింది. చంద్రమోహన్ గారు నటించినటువంటి సినిమాలు ఒకసారి కొన్ని మనం చూద్దాం. రంగుల రాట్నం, సుఖదుఖాలు, బంగారు పిచ్చుక, ఆత్మీయులు, తల్లిదండ్రులు, పెళ్లి కూతురు, బొమ్మ బొరుసు, అలాగే రామాలయం, కాలం మారింది, జీవన తరంగాలు, అల్లూరి సీతారామరాజు, ఓ సీత కథ, దేవదాసు, ఇల్లు వాకిలి, కురుక్షేత్రం, ప్రాణం ఖరీదు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, 16 ఏళ్ల వయసు, ఒక చల్లని రాత్రి, తాయారమ్మ బంగారయ్య, దశ తిరిగింది, శంకరాభరణం, మామ అల్లుళ్ళ సవాల్, శుభోదయం, రాధా కళ్యాణం, రుద్రకాళి, పెళ్లి చేసి చూపిస్తాం, మనిషికో చరిత్ర, ముగ్గురు మిత్రులు, సువర్ణ సుందరి, ఇక చందమామ రావే, ఆస్తులు అంతస్తులు, అల్లుడు గారు, ఆదిత్య 369, ఆమె, చెలో అసెంబ్లీ, నిన్నే పెళ్లాడతా, పాపే నా ప్రాణం, చెప్పాలని ఉంది, డార్లింగ్ డార్లింగ్, శుభాశిస్సులు, మన్మధుడు, హోలీ, ఫూల్స్, వర్షం, నేను సైతం, అతనొక్కడే, పౌర్ణమి, దాసన్న, శంభో శివశంభో, పంక్షాక్షరి, గల్లీ కుర్రాళ్ళు, తూనీగా తూనీగా, జీనియస్, బన్నీ అండ్ చెర్రీ, ఒక్కడినే, జేమ్స్ బాండ్, మోసగాళ్లకు మోసగాడు, జెండాపై కపిరాజు, 2 కంట్రీస్, కోతల రాయుడు ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. చంద్రమోహన్ గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే దాదాపు 930 పైగా చిత్రాల్లో నటించారు చంద్రమోహన్. ఇందులో 175 సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చంద్రమోహన్ నటించిన సీతామాలక్ష్మి, సిరిసిరి మువ్వ, శంకరాభరణం, శుభోదయం వంటి చిత్రాలు మంచి పేరు తీసుకువచ్చాయి. ఇంటింటి రామాయణం, 16 ఏళ్ల వయసు, తాయారమ్మ బంగారయ్య, కోరికలే గుర్రాలైతే, సత్యభామ, పక్కింటి అమ్మాయి, గోపాలరావు గారి అమ్మాయి, పెళ్లి చూపులు, రాధా కళ్యాణం, మూడు ముళ్ళు ఇలాంటి చిత్రాల్లో ఆయనకు హీరోగా మంచి పేరు వచ్చింది. ఇన్నేళ్ల కెరీర్లో తమిళంలో 5 సినిమాలు, కన్నడ, మలయాళ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించారు. 55 ఏళ్లకు పైగా సినీ కెరీర్లో 930 చిత్రాల్లో నటించారు చంద్రమోహన్. ఏడాదికి 20 చిత్రాల్లో నటించి వావ్ అనిపించారు నటనలో. చంద్రమోహన్ గారి సొంత తమ్ముడు కూతురు మాత్రం కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సప్తపది మూవీలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక చంద్రమోహన్ గారి తమ్ముడు కూతురి పేరు సబిత. ఈ సినిమా తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి, కానీ వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. క్లాసికల్ డాన్సర్ అయిన సబిత ఒక ఈవెంట్లో డాన్స్ చేస్తూ ఉండగా ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన విశ్వనాథ్ గారు తన సినిమాలో నటించమని అడిగారు. ఆయన దర్శకుడు కాబట్టి, పాత్ర కూడా మంచిది కాబట్టి చంద్రమోహన్ గారు చేయమని చెప్పారట. డబ్బు విలువ బాగా తెలిసిన వ్యక్తి చంద్రమోహన్. సినిమాల్లో బాగా సంపాదిస్తున్న సమయంలో చాలా జాగ్రత్త పడ్డారాయన. మద్రాస్, హైదరాబాద్లో పలు స్థలాలు, ఆస్తులు కొనుక్కున్నారు.
ఆర్థికంగా ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండస్ట్రీలో మహామహులు సంపాదించింది వాళ్ళు ఎలా పోగొట్టుకుంది ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఎంతో జాగ్రత్త పడ్డారు చంద్రమోహన్. డబ్బుని చాలా పొదుపుగా చూసుకోవాలని కూడా చెబుతూ ఉంటారు. ఇక చంద్రమోహన్ గారి ఆస్తులు చూస్తే ఆయన కుటుంబం వెల్ సెటిల్డ్ అనే చెప్పాలి. చెన్నై, హైదరాబాద్ ఆయన పుట్టిన ఊర్లో సొంత ఆస్తులు కోట్ల రూపాయలు ఉన్నాయి. సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు ఉంటాయని, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ ఉంటారు. మంచి రోల్స్ వస్తే ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఎంతోమందికి గుప్త దానాలు చేశారు కూడా, కానీ అవి ఎవరికీ చెప్పరు. ఎన్నో స్కూళ్ళకి డొనేషన్లు ఇచ్చారు, ఆలయాలకి సహాయం చేశారు. ఇలా ఆయన గుప్త దానాలు ఎవరికీ బయటకు తెలియదు. అయితే కొద్ది రోజులుగా కొత్తగా సినిమాలు మాత్రం ఏమీ చేయడం లేదు. అయితే ఆయన సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. మంచి రోల్స్ వస్తే ఖచ్చితంగా నటించండి సార్ అని ఆయన ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ కోరుతూ ఉన్నారు. అయితే కాలానికి తగ్గట్టుగా నడుచుకోవడం చంద్రమోహన్ గారి స్పెషాలిటీ. హీరోగా అవకాశాలు రాకపోయేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన హీరో కంటే ఎక్కువ సక్సెస్ని చూశారని చెప్పాలి. కామెడీ పుట్టించడంలో కానీ, సెంటిమెంట్ పండించడంలో కానీ చంద్రమోహన్ గారి స్పెషాలిటీయే వేరు. విషాదం ఏమిటంటే చంద్రమోహన్ గారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ నవంబర్ 11, 2023న హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.